బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత అంటే అసెంబ్లీకి రావాలి తప్ప ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వకూడదన్నారు. శాసనసభకొచ్చి ప్రజల పక్షాన నిలబడాలన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు సీఎం. అదేవిధంగా హుగ్గిలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జహీరాబాద్ పస్తాపూర్లో నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. 1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే ఎంపీగా ఎన్నికయ్యి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని సీఎం గుర్తు చేశారు. మెదక్ జిల్లాకు ఇందిరమ్మకు విడదీయరాని బంధం ఉందన్నారు. మరోవైపు నిమ్స్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. గత పాలకులు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని వ్యాఖ్యానించారని, కానీ కాంగ్రెస్ పాలనలో సన్న బియ్యానికి 500 బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నామని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి ఆడబిడ్డలకు కొండంత అండగా నిలిచామన్నారు. నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ఉండాలి ప్రతిపక్షాలు. ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే రాణిస్తాం. ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. అదేవిధంగా యువత ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 1200 మంది బిడ్డల ఆత్మ అమర వీరులైతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఉద్యమంలో ముందల నిలబడ్డా అని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు. కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని, తన యొక్క నమ్మకాన్ని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం